ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 118వ కీర్తన 24 నుండి 26 వచనములు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినము అనేటువంటిది సర్వోన్నతమైన సృష్టికర్త అయిన దేవుడు ఏర్పాటు చేసిన, నియమించినటువంటి దినము. ఈ దినమున దేవుని యొక్క మందిరములో సంతోషించకుండా, దేవుని యొక్క ఆవరణములో దేవుని యొక్క స్తుతులతో, ఆరాధనతో, వాక్యముతో, ప్రార్థనతో ఉత్సహించకుండా ఈ లోకములో సంతోషించాలని ఒకవేళ అనుకుంటే ఎలా అభివృద్ధి పొందగలరు? ఎలా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు అని అంటే ఈ లోకానుసారమైనటువంటివే కాదు, ఆత్మ సంబంధమైనటువంటివి. ఆత్మలో అభివృద్ధి పొందాలి. లోకములో అభివృద్ధి అనేక మంది పొందుతూ ఉన్నారు. కోటాను కోట్ల రూపాయలు మిలియనీర్స్ బయట వాళ్ళే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క పరిశుద్ధమైన దినమును ఎవరైతే భయభక్తులు కలిగి ఆచరిస్తూ ఉంటారో, ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఉంటారో, ఆయన బిడ్డలతో, ఆయన యొక్క సేవకులతో సంతోషిస్తూ ఉంటారో, వారందరూ కూడా ఆత్మీయముగా అభివృద్ధి పొందుతారు. ఎవరైతే ఆత్మలో అభివృద్ధి పొందుతారో ఆత్మ ఫలములు వారు ఫలిస్తారు. ఎవరైతే ఆత్మ ఫలములో ఫలించి అభివృద్ధి పొందుతారో వారు మొట్టమొదటిగా దేవుని యొక్క నిత్యరాజ్యములో వారికి ఎక్కువ సమృద్ధి, ఆ పరలోకానికి వెళ్ళడానికి సమృద్ధి జీవము కలుగుతుంది. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మీరు అభివృద్ధి పొందాలనంటే ఆయన వాక్యం వినాలి కదా, ఆయన ఆజ్ఞలు వినాలి కదా, ఆయనలో సంతోషించాలి కదా, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అభివృద్ధి శాశ్వతమైనటువంటిది. దేవుడిచ్చే అభివృద్ధి, ఆశీర్వాదము ఎవరు కూడా మీ నుండి తొలగించలేరు. మరి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఇష్టపడుతూ ఉన్నారా? దేవుని ఆవరణంలోనికి వెళ్ళడానికి ఆశ కలిగి ఉన్నారా? ఏడుస్తూ వెళుతూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి, దేవుని యొక్క వాక్యాన్ని వినుచూ ఉన్నటువంటి నీ జీవితము దేవునిలో అభివృద్ధి పొందుతుంది. దేవునిలో ఆశీర్వదించబడతారు. ఎవరైతే ఆశీర్వదించబడతారో వారి ద్వారా అనేకులు దీవించబడతారు. దేవుని నామము మహిమపరచబడుతుంది, ఘనపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితము నీకు కావాలని ఆశ కలిగి ఉంటే, అటువంటి అభివృద్ధి నీకు కావాలని ఆశ కలిగి ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్పగా దీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదముకు కారకునగునట్లుగా మిమ్మల్ని పిలిచానంటున్నాడు ఆయన. నశించిపోవడానికి కాదు, శపించబడడానికి కాదు. ఈ దినమును నువ్వు, పరిశుద్ధ దినాన్ని ఎప్పుడైతే నువ్వు అలక్ష్యము చేస్తావో శాపాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు, కొని తెచ్చుకుంటున్నావు. ఆ శాపములో పడిపోతే ఇక నువ్వు నీ జీవితంలో దేవునిలో ఏది కూడా పొందుకోలేవు. సైతాన్ని ఇచ్చేవన్నీ కూడా పొందుకుంటారు. ఈ సైతాన్ని ఇచ్చేటువంటి పాతాళానికి వెళ్ళిపోతారు, కానీ దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మాత్రం వెళ్ళలేరు. దేవుడిచ్చే, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేరని జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తాను మీ కొరకు. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క దినమును చక్కగా మీరు ఆచరించండి. పరిశుద్ధ దినాన్ని ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ వాగ్దానం వినిచున్నటువంటి బిడ్డలు, అయ్యా, ఇది మీరు ఏర్పాటు చేసిన దినమని, దీంట్లో సంతోషించాలని, ఆనందించాలని, అయ్యా, వారి హృదయాలకు ఆలోచనను పుట్టించండి ప్రభువా. లోకముతో సంతోషించేటువంటి దానికంటే కూడా మీతో సంతోషించడము, మీ ఆరాధనలో సంతోషించడము, వాక్యములో సంతోషించడము ఎంతో ఉపయోగకరమైనది, వెల పెట్టలేనిదని వారు తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. దేవా, అభివృద్ధిని కలిగించండి ప్రభువా. ఏ బిడ్డల అభివృద్ధిలో లేరో నాయన, వారి కుటుంబాలలో అభివృద్ధిని, బిడ్డలలో అభివృద్ధిని, వారి ఉద్యోగాలలో, వ్యాపారములలో అభివృద్ధిని, ఆత్మీయముగా అభివృద్ధిని కలిగించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను.
పరిశుద్ధుడా మీరే సహాయము చేయండి. ఆశీర్వదించబడిన వారుగా ఈ లోకములో ఫలించుటకు సహాయము చేయమని, బహుగా ఫలించుటకు సహాయము చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. ఏ బిడ్డలైతే నాయన కుటుంబాలు చెల్లా చెదురైపోయి ఉన్నాయో, వారి మనసు ముక్కలైపోయి ఉందో ప్రభా వారిని ఆదరించండి, బలపరచండి, మీరే తిరిగి కట్టమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలకు నాయన మీరే ఆదరణకర్తగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ప్రయాణాలను దీవించండి, ఉద్యోగములు దయచేయండి, గర్భఫలములు దయచేయండి. అయా ప్రత్యేకముగా నాయన అప్పుల సమస్యలలో, వడ్డీల సమస్యలో ఉన్న కుటుంబాలను ఆదరించండి అయ్యా. మీరే వారి సమస్యలను తొలగించి చక్కని ప్రణాళిక ద్వారా అయ్యా వారి ఫైనాన్షియల్ స్టేటస్ను నాయన మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. అప్పిచ్చువారిగా చేయమని అడుగుతున్నామయ్యా. అప్పులు తీసుకోవడం మానివేసే కృపను దయచేయండి అయ్యా. మీరే మీ కృపలో వర్ధిల్లింప చేయమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. నేను తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని బిడ్డలారా, షేర్ చేయండి అనేకులకు. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్.